ఈరోజు వేదికను అలంకరించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు రావణ్ గారికి, మున్సిపాలిటీ ఎక్స్ చైర్మన్ గారు ఆదిలక్ష్మి గారికి, ఇక్కడ కౌన్సిలర్ గారు ఉన్నారు, ఇక్కడికి వేదికను అలంకరించిన ఇవాళ కొత్తగా మనకి ఎన్నికైన చైర్మన్ గారు కానీ మిగతా మెంబర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఆ శివుడు దయ వల్ల ఆశీర్వాదం ఉండాలి, శివుడు పార్వతీ పరమేశ్వరుడు దయ వల్ల ఆశీర్వాదం ఉండాలి. అలాగే వాళ్ళకి అత్యంత ధైర్యాన్ని కల్పించాలి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు కొంచెం కన్ఫ్యూజన్లోని డైలమాలతో ఉంటాం. ఏం చేయాల్సి వస్తుంది, ఈ బాధ్యతను ఎలా ఉపయోగించాలి. మనం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసాం, ఆనందంగా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నా బాధ్యత ఏంటి, దాని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. మనం హైరార్కీ సిస్టంలో ఎక్కడైనా పని చేసినప్పుడు ఏంటంటే నా రోల్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాం. మన బాధ్యత ఏంటో తెలుసుకునే దాకా మన బాధ్యత ఏంటో తెలియకపోతే ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాదు. చాలామందికి ఏంటంటే ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ మెంబర్స్ కానీ చైర్మన్ గారు కానీ సరే ఉత్సవాలు ఉన్నప్పుడు వెళ్ళి స్టేజ్ మీద నించోవడం, లేకపోతే ఉత్సవాలు లేని తర్వాత సమయంలోని ఏమైనా అభిషేకాల కార్యక్రమాలు ఉన్నప్పుడు పంతులు గారు పిలిస్తే వెళ్ళడం, లేకపోతే ఎవరన్నా వచ్చినప్పుడు అక్కడ అటెండ్ అయ్యి ఒక ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, ఇది వాళ్ళ బాధ్యతగా ఫీల్ అవుతుంటారు. కానీ ఈరోజు ఎంత అదృష్టం అంటే బ్రహ్మలింగేశ్వర స్వామి రాజరాజేశ్వర అమ్మవారు సన్నిధిలో ఇంత పురాతనమైన దేవాలయం దేవుళ్ళు కట్టారని చెప్పి చాలామంది మన నర్సీపట్నంలో పెద్దలు చెప్తుంటారు. అలాంటి దేవాలయంలో ఆ శివుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదంటారు. అలాంటిది శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి మీరు అందరూ ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే ఆ సేవకి మీ అందరిని ఎంచుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ సేవలో నిమగ్నం అయ్యి నా బాధ్యత ఏంటి అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు దానికి ప్రతి వారానికో 2 వారాలకో మీ చైర్మన్ గారు, కమిటీ వారు, పెద్దలందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని మనం ప్రమాణ స్వీకారం అయిన డేట్ నుంచి ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, మనం ఏం చేయబోతున్నాం, ఫ్యూచర్లో మన గోల్స్ ఏంటి అనేది మీరు పెట్టుకోకపోతే ఈరోజు ఏం ముందుకు మనం చేసినా కానీ అది కట్టుగా నిమగ్నం అయ్యి మనందరం కలిసి చేస్తేనే అది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకి సహకరించడానికి మంచి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం దేవుడి మీద నమ్మే ప్రభుత్వం ఉంది. దేవుడు వల్ల ఈ సమాజం బాగుంటుందని ఆలోచించే ప్రభుత్వం ఉంది. కాబట్టి అందుకు మీకు మంచి సహకరించే నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు ఇండిపెండెంట్గా, డెమోక్రటిక్గా, స్వేచ్ఛతోటి ఏం ఆలోచనలు ఉన్నా కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడే రమణ్ గారు చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమగ్నం అవి చెయ్యాలి అనేది నేను ఎందుకన్నానంటే అఖండ జ్యోతి ప్రారంభించాలని చెప్పి అనిపించినప్పుడు చేయడం చాలా కష్టం. అది ఎందుకంటే ఆ కొండ మీద వెళ్తున్నప్పుడు ఆ తుప్పలన్నీ పక్కన పెట్టి వెళ్తున్న వాళ్ళు అది మోసుకొని వెళ్ళి అక్కడ ఆయిల్ పెట్టి మళ్ళీ అఖండ జ్యోతి వెలిగించి ఆ సందర్భంగా ఆ ముహూర్తం సందర్భంగా అది ఒక ప్యాషన్ తోటి శివుడి మీద అత్యంత భక్తి ఉంటేనే అది చేయగలిగే శక్తి అక్కడికి వచ్చిన వాళ్ళకి జరుగుతుంది. కానీ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని ఇక్కడ చెయ్యాలన్న ఆలోచన వచ్చి దాంట్లోని నిమగ్నం అయ్యి ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ అందరూ కమిటీగా ఫామ్ అయ్యి రావణ్ గారు కానీ మిగతా అందరూ కూడా ప్యాషన్తో చేసినందుకు మనందరం కూడా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలా ప్రసిద్ధి కలిగిన దేవాలయం. దాన్ని మనం ఎక్కువ జనాలకు మనం చూపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది, ఉందని చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలామందికి తెలుసు అని మనం అనుకుంటాం. కానీ చాలామంది నేను హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో చూసినప్పుడు ఎక్కడ ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నా కూడా టైం పెట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు జన్జీ అంటున్నారు ఇప్పుడు జనరేషన్ పేరు. ఈ జనరేషన్ నేను చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే వాళ్ళకి చాలా కమిట్మెంట్ ఉంటుంది. చాలామంది మొన్న కూడా సర్వేలో చూస్తే పిల్లలు తాగడం తగ్గుతున్నారు, చెడు అలవాట్లు తగ్గుతున్నాయి, భక్తి పెరుగుతుంది. అరుణాచలం వెళ్తే సగం మంది 18 నుంచి 35 ఏళ్ళోళ్ళే కనబడుతున్నారు ఎక్కడ చూసినా. అంటే అర్థం ఏంటంటే
ఆ మార్పు మొదలవుతుంది, ఆ దేవుడి దైవాలు జరుగుతుంది. కాబట్టి ఈ జనరేషన్ మొత్తానికి కూడా ఇంత ప్రసిద్ధమైన ఆలయం ఉంది, దాంట్లో ఇంత శక్తి ఉందని చెప్పవలసిన అవసరం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కమిటీ వారిది. ఈరోజు నేను ఆ పరమేశ్వర్ గురించి చెప్పవసరం లేదు. చాలామంది అంటారు బోలా శంకర్ అంటారు, అలాగే ఇద్దరు మన వైఫ్ అండ్ హస్బెండ్ కనబడినప్పుడు పార్వతీ పరమేశ్వరులా బతకాలి అంటారు. ఇంత ఆదర్శంగా నిలిచే దేవుడు పరమేశ్వరుడు. అలాగే యోగాకి కూడా మనం ఆయన ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క యోగాసనం కూడా ఇప్పుడు అరుణాచలంలో నేను కొన్ని దగ్గర ఒక గెస్ట్ హౌస్, ఒక హోటల్ కట్టారు. ఆ టెర్రస్ మీదకి వెళ్తే చాలు, ఎక్కడో ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఫారినర్స్ అందరూ అక్కడికి వచ్చి భజన చేసుకుంటున్నారు, యోగా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, ఆ శివుడిని తలుచుకొని చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ అరుణాచలంలో ఎందుకు మొదలవుతున్నాయి అంటే అక్కడ కొండే డైరెక్ట్గా శివుడి రూపంలో కూర్చుని ఉన్నారు. కాబట్టి మొన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెళ్ళి ఆ కొండని టెస్ట్ చేశారు. చేస్తే 3 బిలియన్ సంవత్సరాల క్రితం ఉందంట. అంటే హిమాలయాలు కూడా పుట్టలేదు ఆ కొండ పుట్టకముందు. అంటే ఎంత పాతదై ఉంటుంది. నేను అమెరికాలో చదువుకున్నప్పుడు ఒక 400 ఏళ్ళ క్రితం బిల్డింగ్ కట్టారంటే చూడడానికి రమ్మని చెప్పేసి అక్కడ ఉన్న పుట్టిన వాళ్ళు నాకు ఏదో గొప్పగా చెప్పేవారు. ఇలాంటివి చెప్తే దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకు వాళ్ళకి లేనిది మన దగ్గర ఉంది సంపద. ఆ సంపద ఏంటంటే ఇలాంటి పురాతనమైన దేవాలయాలు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా మృత్యుంజయ మంత్రం చదవడం కానీ, లేకపోతే మనకి ఆదిశంకరాచార్య వాళ్ళు మనకి కొన్ని నేను చదువుతున్నప్పుడు మొన్న ఒక సైంటిస్టు ఏదైతే నిర్వాణ శతకం చదువుతున్నప్పుడు మన బ్రెయిన్లోని లెఫ్ట్ రైట్ ఉంటుంది. అంటే మనం రైట్ సైడ్ హ్యాండ్ కదుపుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ పనిచేస్తుంటుంది, మన కుడి చేయి కదుపుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ పనిచేస్తుంటుంది, ఎడం చేయి కదుపుతున్నప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్ పనిచేస్తుంటుంది. అందుకనే డ్యాన్సర్స్ ఇప్పుడు భరతనాట్యం వేసిన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ అంటారు. ఎందుకు ఉంటుందంటే 2 సైడ్లు బ్రెయిన్లు పనిచేస్తాయి. ఒకేసారి 2 కాళ్ళు కదుపుతారు, 2 చేతులు కదుపుతారు. నువ్వు ట్రై చేయండి కావాలంటే 2 కాళ్ళు 2 చేతులు ఒకసారి భరతనాట్యం ఏం అలవాటు లేకుండా కదపడానికి ట్రై చేస్తే నడిచినప్పుడు తప్ప మిగతా దగ్గర నీ బ్రెయిన్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు బాడీకి ఎక్సర్సైజ్ చేస్తావు కానీ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ చేయవు కదా. కాబట్టి మొన్న సైంటిఫిక్గా కొంతమంది అమెరికాలో కానీ మిగతా దేశాల్లోని కూర్చొని ఈ నిర్వాణ శతకం చదువుతున్నప్పుడు ఏం జరుగుతుంది బ్రెయిన్లో అని చెప్పి చూస్తే లెఫ్ట్ రైట్ బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. అంటే ఎంత సంపద ఉన్న వేదాలు కానీ లేకపోతే ఆ ఉపనిషత్తులు కానీ మనకి మన దేశంలో ఉన్నందుకు ఎంత గర్వపడాలంటే అలాంటి దేశంలో పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావించాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు అందుకే బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం ప్రభుత్వం 3 కలిసి త్రిమూర్తుల్లాగా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సనాతన ధర్మం గురించి అర్థం చేసుకునేవాడు సనాతన ధర్మం గురించి మనకి అది రాజకీయం చేయరు. మనకి సనాతన ధర్మంలో ఏంటంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కూడా అభిమానించి ప్రేమించి ముందుకు తీసుకెళ్లాలనేదే. ఎవరన్నా గ్రంథాల్లో కానీ ఏ గ్రంథం తీసుకోండి, మీరు ఖురాన్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, ఎక్కడ కూడా ఇంకో కులాన్ని ద్వేషించాలని కానీ ఇంకో మతాన్ని ద్వేషించాలి కానీ ఎక్కడ రాసి ఉండదు, ఎవడు రాయలేదు కూడా. దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం అంటే ఆ మాటల్ని కల్పించి చెప్పడం అనేది కొంతమంది చేస్తుంటారు. వాళ్ళని నమ్మడం వల్లే ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నేనేమంటానంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పురాత కాలం నుంచి కూడా మొన్న సోమనాథ్ టెంపుల్కి ప్రధానమంత్రి గారు వెళ్ళి త్రిశూలం పట్టుకొని పైకెత్తారు. ఆయన అంటారు ఇదే రోజు 1000 సంవత్సరాల క్రితం ఒక మహమ్మదీయుడు అక్కడికి వచ్చి సోమనాథ్ టెంపుల్ని ధ్వంసం చేశాడు అంటున్నారు. మరి ఇదే 1000 సంవత్సరాల క్రితం కానీ 2000 సంవత్సరాల క్రితం కానీ ఎక్కడన్నా ఒక మాస్క్ని కానీ ఒక టెంపుల్ని కానీ ఒక చర్చిని కానీ సనాతన ధర్మం ఫాలో అయిన ఎవడన్నా కానీ ధ్వంసం చేసినట్టు చరిత్రలో ఎక్కడన్నా మీరు చూసారా? లేదు. ఎందుకంటే పర్షియన్స్ వచ్చినా, బ్రిటిషర్స్ వచ్చినా, ఆరియన్ రేస్ వచ్చినా, ద్రవిడియన్స్ వచ్చినా, లేకపోతే పక్క దేశాల నుంచి మనకి జ్యూస్ వచ్చినా అందరినీ కూడా చేతులు
పెట్టి కౌగులించుకొని ఆహ్వానించే మనస్తత్వం భారతీయులది. అలాంటి భారతదేశంలో పుట్టడం అనేది చాలా అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడే చెప్తున్నట్టు ఈ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న నేను కేరళ నుంచి ఒక శిల్పిని తీసుకురావడం జరిగింది. ఎందుకు కేరళ వెళ్ళి తీసుకొచ్చానంటే, నేను ఈ దేశంలోనే లేని విధంగా ఒక పార్వతీ పరమేశ్వర్లు విగ్రహాన్ని నర్సీపట్నంలో పెట్టాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఇది నర్సీపట్నం గురించి కాదు, ఎలక్షన్స్ గురించి కాదు, ఇక్కడ ప్రజలు గురించి, దేశ ప్రజల గురించి నేను ఆలోచించాను. ఎందుకు నేను ఈ మాట అనుకున్నానంటే, ఈ భూమి చాలా పవిత్రమైనది, దీంట్లో ఒక పాజిటివ్నెస్ కనబడుతుంది. మీరు ఒకసారి ఎప్పుడన్నా కానీ ఆ పెద్ద చెరువు దగ్గరికి అన్ని ఆలోచనలు మానేసి ఒక్కసారి కొండల వైపు చూసినప్పుడు నీకు అంత పాజిటివ్గా అనిపిస్తుంది, ఎక్కడ నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. పాజిటివిటీ అంటే మన లైఫ్ చాలా చిన్నది, మా అయితే ఎన్ని రోజులు బతుకుతాం, కానీ ఆ లైఫ్లోని కక్షలు, పక్కన వాళ్ళ మీద ద్వేషాలు, వాళ్ళని వేసేవాళ్ళు, ఈయన చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు అనుకునేది చాలా తాత్కాలికంగా ఉంటాయి. కానీ మనం ఉన్నా లేకపోయినా కానీ ఈ భక్తిని ముందుకు తీసుకెళ్ళి ఈ ల్యాండ్ని, అంటే నర్సీపట్నం అనే ఒక ప్రాంతాన్ని మనం శివుడు ప్రాంతం కింద చాలామంది భక్తులు వచ్చి ఆ విగ్రహాన్ని దర్శించుకొని వెళ్ళాలి అనేది నేను ఊహించిన తర్వాత మనం కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ సద్గురు ఒక ఆదియోగిని కట్టారు. ఆదియోగి ముందు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఆదియోగి విగ్రహం పైకి మెడిటేషన్ ఉంటుంది, కిందన పద్మాసనంలో ఉంటారు, అంటే భూమి లోపల పద్మాసనంలో ఉంటారని ఊహించి ఆయన కట్టారు. అక్కడికి వెళ్ళి చాలామంది మెడిటేషన్ చేస్తుంటారు. అలాగే నేను కొన్ని విగ్రహాలు చూస్తున్నప్పుడు అజ్మల్లోని సముద్రం ముందు 58 అడుగులు శివుడి విగ్రహం కనబడిన తర్వాత ఈ విగ్రహం కట్టింది ఎవరు అని చెప్పేసి ఆ శిల్పిని నేను కాంటాక్ట్ చేస్తే, నేను అనుకున్నాను ఇంత బాగా కట్టారంటే మనకు ఒక సంవత్సరాన్ని పడుతుందేమో బతిమాలడానికి, ఇక్కడ రావాలి కదా, నర్సీపట్నం అంటే ప్రాంతం వాళ్ళకి తెలీదు. కానీ నేను ఫోన్ చేసిన 2 రోజులకు నర్సీపట్నం వచ్చాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, చాలా పాజిటివ్గా శివుడు అనుగ్రహం లేకుండా జరిగి ఉండదు కదా అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నేను ఒక దగ్గర కూర్చొని ఉన్నాను, ఆయన నన్ను అడిగాడు, నువ్వు ఎలా ఊహిస్తున్నావు అని అడిగాడు. ఊహిస్తున్నావు అంటే నేను చెప్పాను, మీరు కేరళలో ఎలా అయితే కట్టారో అలా తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తారా అని అడిగాను. నేను కట్టింది మళ్ళీ ఇక్కడ కడితే అక్కడ జనం ఇక్కడికి వస్తారు, ఇక్కడ జనం అక్కడికి వెళ్తారు, దానివల్ల ఏమో యూజ్ ఉంటుంది, ఏదో కొత్తగా ఆలోచించండి అన్నాడు. నాకు కొత్తగా ఆలోచించే నేను అంత ధైర్యం చేయలేనండి, ఎందుకంటే నాకు ఆగమ్య శాస్త్రం గురించి అంత నాకు తెలీదు. ఆగమ్య శాస్త్రం ప్రకారంగా మీకేమైనా ఐడియా ఉంటే, ఎందుకంటే చేసిన మంచి పని అయినప్పుడు శివుడు పార్వతులు లేకపోతే శివుడు విగ్రహం కడదాని అనుకున్నప్పుడు త్రిశూలం ఉండాలా, లేకపోతే నందేశ్వరుడు ఉండాలా, లేకపోతే ఏ విధంగా శివుడు కూర్చోవాలి, ఏ విధంగా పార్వతీదేవి శివుడు పక్కన కొంచెం తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి, దానికి ఆగమ్య శాస్త్రం ప్రకారంగా మీకు తెలుస్తుంది, నాకు తెలియదు కదా అన్నాను. అప్పుడు ఆయనేమో సరే ఇవన్నీ వదిలేండి సార్, మీరు ఆలోచించండి, కానీ ఒకసారి శివుడు దర్శనం చేపిస్తాను, మంచి గుడి ఉంది ఇక్కడ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత లోపల ఆయన ఆ శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయనకి తెలిసినంత మైథాలజీ, అంటే పురాణాలు ఎవ్వడికి తెలీదు, చాలా చిన్న వయసు, కానీ అంత పురాణాలు ఎలా తెలుసో నాకు తెలీదు. లోపలికి వచ్చాడు, చూశాడు, ఆశ్చర్యపోయాడు, ఇంత పురాతనమైన లింగం అని అడిగాడు. నేను ఇంకా అప్పటికీ చెప్పలేదు ఎవరు కట్టారు, ఏం చేశారు, ఏమీ చెప్పలేదు. ఆయన పురాతనమైన లింగం అంటే మీరు ఎలా అనుకుంటున్నారు అని అడిగితే దాంట్లో సంవత్సరాలు మనకి ఎలాగైతే అరుణాచలంలోని ఎన్నో బిలియన్ ఇయర్స్ ముందు నుంచి ఉన్నట్టు ఇది కూడా అలాగే ఉండుంటుంది. మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అలాగే నడుస్తూ ఉన్నప్పుడు ఆ రాళ్ళు కూడా పడకుండా పైన ఉన్న ఐరన్ కూడా 1910లోది అలాంటి సందర్భంగా కట్టినవి ఇవన్నీ. సో ఇలాంటివన్నీ విశిష్టమైనవి ఉన్నప్పుడు మనం ఎందుకు దాచుకోవాలి, ప్రపంచానికి ఎందుకు చూపెట్టకూడదు అనేది కూడా కమిటీ వారు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎప్పుడైనా హంపి వెళ్తే హంపీలో ఏ రాయి ఎలా ఉందో అలాగే ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే చాలా అరెస్ట్ చేస్తారు. అలాంటిది మనం ఏంటంటే మనకు తెలియక రాయి విలువ ఇష్టం ఉన్నట్టు సున్నాలు వేసేస్తున్నాం. కాబట్టి ఆ పురాతనమైన రాయి అలాగే ఉంటేనే అదే అందం. కాబట్టి దాన్ని ఎలాగా ఆ పురాతనమైన రాయిని మనం కాపాడుకోవాలనేది మనం ఆలోచించాలి. అలాగే పురాతనమైనది ఎక్కడైనా కనబడితే సిమెంట్ వేసేయడం అప్పటికప్పటికి అలా చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మనం అడిగి తెలుసుకోవాలి, ఏ విధంగా రిస్టోరేషన్ చేయాలి, ఏ విధంగా ఈ రాయిని కాపాడుకోవాలి, ఏ విధంగా ఇక్కడ సున్నం వేయకుండా ఉండాలి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సున్నం వేస్తే కొత్తగా కనబడుద్ది అనుకుంటాం, కానీ సున్నం అనేది ఇప్పుడుది, పూర్వం ఏంటంటే ఆ రాయి అనేది మనకు ప్రసిద్ధి. కాబట్టి
నేను ఒకటే కోరుతుంది కమిటీ వారిని అంటే, ఇక్కడ ఏదైతే పురాతనమైంది ఉందో దాన్ని ముట్టుకోవద్దు. దాన్ని ఎక్కడైనా పడిపోతుంది అన్నప్పుడు దాన్ని రిస్టోర్ చేసుకోవాలి. ఆ రిస్టోరేషన్ కూడా ఎలా చేయాలనేది పద్ధతి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని అడిగితే మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి నాకు చాలా సంతోషం ఏంటంటే, ఇలాంటి సందర్భంగా ఇంత ప్రసిద్ధమైన దేవాలయంలోని నన్ను పిలిచి వీళ్ళందరి ముందు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదే వ్యక్తి ఇక్కడ దర్శనం చేసుకొని పెద్ద చెరువు మీద నుంచి మళ్ళీ వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ ఎందుకో కైలాసంలా కనబడుతుంది, వెనకాల కొండలు కానీ నీరు కానీ పంచిభూతాలు అనే నాకు అసలు ఐడియా లేదు. పంచిభూతాలు ఒక దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుందండి విజయ్. కాబట్టి ఇక్కడ నేను పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కడతాను అని అన్నాడు ఆయన. పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కూడా నేనేమడిగానంటే అన్ని విగ్రహాల్లోని ఒకటి మెడిటేషన్ చేయడానికి చూశానని చెప్పాను, రెండోది ఉగ్ర రూపం చూశానని చెప్పాను, ఒకటి తాండవం చూశానని చెప్పాను. కానీ ఈయన ప్రేమ చూపెడదాం ఇక్కడ అని చెప్పాడు నాకు. కాబట్టి అది నాకు అర్థం కాలేదు. చాలా కొంతసేపు కూర్చోబెట్టి అంటే ఎలాగని అడిగాను. అంటే పార్వతీ పరమేశ్వరుల్ని ఒక దంపతులు చూసినప్పుడు మనం ఇలాగ ఉండాలి అనే ఒక ఎఫెక్షన్ కనబడుతుంది, ఒక తల్లి తండ్రి కనబడతారు. అదే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ కైలాసంలో కూర్చున్నప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లోని భార్యాభర్తలు విలువ తెలియట్లేదు. సిటీల్లో కానీ అక్కడ వాళ్ళకి ఆ కనెక్షన్ తెలియట్లేదు. అందుకనే మనం ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ ఏకత్వం అంటే ఏంటంటే రెండు సోల్స్ ఉన్నా కానీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరైనా కానీ ఒక్కలే, అర్ధనారీశ్వరుల రూపం అంటాం. అందుకనే ఇద్దరు అయినా ఒకటే అని చూపెట్టడానికి అని చెప్పి తను ఈరోజు పార్వతీ పరమేశ్వరులు ఎదురుగా చూసుకునే విధంగా ఉండే విధంగా 108 అడుగుల పైన విగ్రహాన్ని ఈరోజు పెద్ద చెరువులోని కట్టబోతున్నారు. దానికి నేనేమన్నానంటే ఆ పెద్ద చెరువులోని ఎట్టి పద్ధతిలో కూడా ఏం అశుద్ధంగా ఏమున్నా కూడా అన్నీ తీసేయాలి, మొత్తం అంతా చెరువుని నీట్గా తయారు చేయాలి. మనం రానున్న రోజుల్లో అక్కడ వీలైతే వాకింగ్ ట్రాక్లు పెట్టుకోవాలి, అక్కడ ప్లాట్ఫామ్స్ పెట్టుకోవాలి. నేను ప్రజలను కోరుతుంది ఏంటంటే అక్కడ చెత్త చేయడం మానేసేయండి. కాబట్టి ఫ్యూచర్లో కూడా పాలిటిక్స్ ఉంటుంది లేకపోతే లేదు, కానీ ఆ ఒక్క రోడ్డు మీద కానీ ఏదన్నా చిన్న చెత్త పడేసినా కానీ ఏదన్నా కానీ కఠినంగా ఉండే విధంగా రూల్స్ కూడా రేపు రానున్న రోజుల్లోని నర్సీపట్నంలో తీసుకోవాలి. ఎందుకంటే మనం పవిత్రమైన పని చేస్తున్నప్పుడు ప్రజల సహకారం ఉండాలి. మొన్న చాలా దారుణంగా చెత్త తీసుకొచ్చి ఎవడో ప్రైవేట్ వ్యక్తి ఆ చెరువులో వేసేస్తున్నాడు, ఎవడో నాకు సంబంధం కూడా లేదన్నట్టు. మొత్తం ఒక ట్రాక్టర్ చెత్త తీసుకొచ్చేసి, మున్సిపాలిటీ కూడా కాదు. మళ్ళీ రేపు రానున్న రోజుల్లో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం వచ్చిన తర్వాత ఒక బ్రిడ్జ్ కూడా మనకు రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. దానికి అయ్యన్నపాత్రి గారు ఎంత కష్టపడి శంకుస్థాపన వేయడం కాదు, శంకుస్థాపన రాయడంతో పాటు ఆయన అది పూర్తి చేసేదాకా నిద్రపోవడం అనేది ఆ నాయకత్వం అయ్యన్నపాత్రి గారిది. అందుకు ఇవాళ ఉదయం మేము కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు, రాత్రి అదే మాట్లాడుతున్నారు. ఒకటే అంటున్నాడు, నా రాజకీయంగా నేను చాలా కష్టపడ్డాను కానీ నా సంతృప్తి ఇస్తుంది ఈ ప్రాజెక్టు, అందుకని అది 80% ట్యాంక్ బండ్ అని కూడా నేను అన్నాను. ఆ రోడ్డు మొత్తం కూడా మనం చాలా పవిత్రంగా తయారు చేయాలి. ఆ రోడ్డుని అందుకే విజన్ తోటి అప్పుడులోనే 2018లోనే ఆ రోడ్డు వేయించాడు. ఆ విజన్ ఉంది కాబట్టి, అంటే ఫ్యూచర్లో ఇది పెద్దది అవుతుంది మంచిది అవుతుంది అని అనుకున్నాడు కాబట్టి అది వేయించాడు. ఇప్పుడు అది వేయించడం వల్ల ఏమైంది, మన సగం భారం తగ్గింది. అది గవర్నమెంట్ల గురించి ఆలోచించలేదు కదా మనం, ఏ గవర్నమెంట్ వస్తారా అని. ఇక్కడ పుట్టినూరు కాబట్టి ఈ పుట్టినూరులోని ఎట్టి పరిస్థితుల్లోని జీవితంలోని గుర్తుండిపోయేది ఒకటి చేయాలనే ఆలోచనతోనే కదా అలాంటి నాయకత్వం ముందుకెళ్తుంది. కాబట్టి జనాలందరూ కూడా ఆ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు కానీ శివుడు పార్వతీ పరమేశ్వరులు విగ్రహం బాగా రావాలి. ఈ దేశంలోనే ప్రతి ఒక్కడు కూడా నర్సీపట్నం వచ్చి ఆ విగ్రహాన్ని చూసే విధంగా తయారు చేసే బాధ్యత నేను పర్సనల్గా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే మీ అందరూ కూడా సహకరించి ఈ కమిటీ వారు కూడా ఈ దేవాలయాన్ని కూడా ఎందుకు నేను అది ప్రిజర్వ్ చేయమంటున్నానంటే, నేను రాసుకొని చెప్తున్నాను, ఆ శిల్పు చేసిన విగ్రహాన్ని చూడడానికి ఈరోజు రోజుకి 40,000 మంది వస్తున్నారు కేరళలో, రోజుకి 40,000 మంది అండి. ఈరోజు మన విగ్రహాన్ని చూడడానికి కూడా ఆ విధంగా ఫ్యూచర్ అవ్వకపోతే నేను రాసుకోండి, ఈరోజు నా మాటలు గుర్తుపెట్టుకోండి, అలా జరుగుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, మనం ఆ టైం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక హాప్ ఆన్ కింద ఏదో బస్సులో పెట్టి, మనం ఇప్పుడు ఆర్కే బీచ్లో ఎలాగైతే బస్సు పెడుతున్నామో అలా బస్సులో పెట్టి
టూరిస్టులు వచ్చిన వాళ్ళందరినీ కూడా బస్సు ఎక్కించి ఈ దేవాలయానికి తీసుకొచ్చి ఈ పురాతనమైన శివలింగాన్ని దర్శించుకొని తర్వాత ఆ విగ్రహాన్ని చూసి ఆ తర్వాత మన దగ్గర మనకి అక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా అక్కడ దారమట్టం వెళ్ళి ఆ తర్వాత లంసింగ్ వెళ్ళి అలా విధంగా మనం టూరిజం కానీ కనెక్ట్ చేయగలిగితే ఈ నర్సీపట్నం ఈ దేశంలోనే మంచి ఉన్నత స్థానంలోకి వెళ్తుందని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది కుర్రోళ్ళని మనం వేలెత్తి చూపెట్టి నీకు పని చేయట్లేదు, నువ్వు ఆ పని చేస్తున్నావు, చెత్త పనులు చేస్తున్నావు అంటున్నావు. కానీ మనం ఒక జనరేషన్ ఏంటంటే వాళ్ళకి ఒక దారి చూపెట్టలేనప్పుడు తప్పుడు దారిలో కంపల్సరీగా వెళ్తారు. కాబట్టి కొంతమంది అయినా మనం బాధ్యత తీసుకొని ఈ విధమైన టూరిజం డెవలప్ చేసి చేస్తే పిల్లలకు కూడా ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి ఎంప్లాయ్మెంట్ కుదురుతుంది, ఆంటర్ప్రెన్యూర్స్ అవుతారు, బిజినెస్లోకి ఇన్వాల్వ్ అనిపిస్తుంది. ఈ నెక్స్ట్ జనరేషన్కి మనం దారి కానీ చూపెడితే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారని. కాబట్టి ఎక్కడో దగ్గర ఒక స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసాం. ఆ శివుడి దయ వల్ల, పార్వతీదేవి దయ వల్ల ఆ స్టార్ట్ చేసింది నాకు తెలిసి 1.5 year 1 yearలో మనం కంప్లీట్ చేయడానికే పరిగెడతాం. ఇక్కడ సహకరిస్తున్నారు రావణ్ గారు, వీళ్ళందరూ టీం కూడా. ఇక్కడ మనకి ఉత్తరాయణ దగ్గర కూడా కొంచెం ప్లేస్ ప్రొవైడ్ చేసి అక్కడ కూడా మనం ఏదైనా చేయడానికని సహకరిస్తున్నారు. కాబట్టి నేను అన్నీ చూసి చాలా హ్యాపీగా ఉంది. అందరూ కనెక్ట్ అవుతున్నారు, అందరూ బాగుంది దేవుడి దయ వల్ల. కాబట్టి ఇది మంచి ప్రాజెక్ట్ అవ్వాలి. ఇది పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను, ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను. రేపు ఉదయం ఏదన్నా ఉన్నా కానీ మనం నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే ఎట్టి పరిస్థితులను కొన్ని అప్పచెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తలబెడుతున్నాం. కాబట్టి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటూ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.